చీరలోనే ఉండాలి అని అనుకోవడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ డెసిషన్, అప్రిషియేట్ చేయవచ్చు ఆ డెసిషన్ ని. అండ్ కమింగ్ టు ద ఫిజికల్ టాస్క్, శ్రీనివాస్ గారు, బిగ్ బాస్ హౌస్ లో అవి పక్కా ఉంటాయి. క్యాప్టెన్సీ టాస్క్ కానివ్వండి, లేదనంటే నామినేషన్స్ లో ప్రతి దాంట్లో ఏవో ఫిజికల్ టాస్క్లు ఉంటాయి. అండ్ అబ్బాయిలతోటి కంపీట్ చేయడం అంత ఈజీ కాదు, పడతారు, దెబ్బలు తగులుతాయి, రకరకాలుగా ఉంటుంది అనమాట. సో అదంతా ఎలా ఫేస్ చేద్దాం? అది నేను బిగ్ బాస్ లో అది నాన్ సెన్స్ కాన్సెప్ట్ అది. ఎందుకంటే నేను దాన్ని వ్యతిరేకిస్తాను. ఎందుకంటే క్లారిటీగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఒక మేల్ ఉన్నారనుకోండి, ఆయనకి శక్తి ఉంటుంది, శారీరక దృఢత్వం ఉంటుంది. ఫిమేల్ ఉన్నారనుకోండి, శారీరక దృఢత్వం తక్కువ ఉంటుంది. తక్కువ ఉండదు సాధారణంగా. కేవలం మానసిక దృఢత్వం ఎక్కువ ఉంటుంది స్త్రీకి. అదే మేల్ కి మానసిక దృఢత్వం తక్కువ ఉంటుంది. స్త్రీతో మగ పురుషుల్ని పోల్చుకుంటే అతను మెంటల్ గా చాలా వీక్, స్త్రీ వెరీ స్ట్రాంగ్. అదే కాబట్టి షీ విల్ ఫేస్ ఎవ్రీథింగ్ అనమాట. ఈవెన్ ఒక పల్లెలో ఉండే ఒక మహిళ కూడా పిల్లల్ని చదివిస్తుంది, పొలంకి వెళ్తుంది, ఇంటి పనులు చేస్తుంది, ఆవు పాలు తీస్తుంది, పిల్లలకు అన్ని చూస్తుంది, అత్తమామని చూస్తుంది, తల్లిదండ్రులను చూస్తుంది. ఇన్ని చేసే శక్తి స్త్రీకే ఉంది. ఆ ఇంటి యజమాని పురుషుడికి లేదు. కాబట్టి ఆ పురుషుడికి ఉన్నటువంటి శక్తి ఏంటి? వెళ్ళి రోజు 2 ఎకరాలు దున్నేయగలదు. ఆమె చేయలేదు. ఆమె నారు వేయగలదు, కోత కొయ్యగలదు, పొలాన్ని మాత్రం దున్నలేదు. ఆ శక్తి పురుషుడికే ఉంది. కాబట్టి భగవంతుడి విచిత్రం ఏంటంటే ఆయన పొలాన్ని దున్నుతాడు. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, బిగ్ బాస్ లో కూడా లేడీస్ కి మధ్య మీరు ఫైట్ పెట్టండి, వాళ్ళ శక్తి నిరూపించుకుంటారు. జెంట్స్ మధ్య ఫైట్ పెట్టండి. జెంట్స్ లేడీస్ కి ఫైట్ ఏంటి? కాళ్ళు చేతులు విరిగిపోవా? ఇప్పుడు గట్టిగా చెయ్యి తగిలిపోయింది అనుకోండి, చెయ్యి ఇసిరే దానిలో లాగేదాన్ని, విమెన్ కి హ్యాండ్ ఫ్రాక్చర్ వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ గుడ్ థింగ్, ఇట్స్ నాట్ ఫెయిర్. నేను చెప్తే దీన్ని కాంట్రవర్సీ చేసేవాళ్ళు నేను మాట్లాడారు. నా క్లారిటీగా మీ ద్వారా నేను తెలియజేస్తుంది అంటే, గేమ్స్ జెంట్స్ కి లేడీస్ కి మధ్య పెట్టడం అనేది ఎక్కడా లేదు. ఏ గేమ్ లో బయట కూడా లేదు. అది ఎలా అవుతుంది? అది విన్నింగ్ ఎలా అవుతుంది? విమెన్ కి మధ్యలో ఉంటది, మేల్ కి మధ్యలో ఉంటది. అలా జరిగితే బాగుంటది, ఇంకా బాగుంటది అని నా ఉద్దేశం. కానీ ఇన్ని సీజన్స్ లో అది ఎక్కడా లేదు సార్. అందుకే కొన్ని విమర్శలు వస్తున్నాయి. అలా గేమ్స్ ఆడేటప్పుడు వాళ్ళ కింద పడి మీద పడి ఆ ఇష్టానుసారంగా ప్రవర్తన చూసే కామెంట్ చేస్తున్నారు. ఈవెన్ నేను అందులో మైనస్ కూడా నేనే కదా క్లియర్ గా చెప్తాను. దీని మీద మాట్లాడటం కూడా జరుగుతుంది. మాది వాళ్ళకి శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాకేలాగా, లేదంటే నేను ఊరుకుంటానని చెప్తుంది. రేపు పొద్దున అది కూడా తనది చూపెడుతుంది. అది అలాంటి పరిస్థితి వస్తే చేతులు విరగొట్టుకోవడం, కాళ్ళు విరగొట్టుకోవడం, జెంట్స్ తో వెళ్ళి ఫైట్ చేయడం జరగదు. ఎలా ఉంటుందంటే శ్రీనివాస్ గారు, బిగ్ బాస్ హౌస్ లో ఈ పాయింట్ అంటే ఇక్కడ మగవాళ్ళు ఆడవాళ్ళు సమానమే, వీళ్ళు ఇట్లా వేరే చేసి మీరు టాస్క్ ఆడట్లేదు, గేమ్ ఆడట్లేదు, ఈ రీజన్ తో మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాము, ఇలా కూడా జరుగుతాయి. గౌరవంలో మగవాళ్ళు ఆడవాళ్ళు సమానం కావచ్చు, కానీ బలంలో మగవాళ్ళు ఆడవాళ్ళు సమానం కారు. గౌరవంలో ఇద్దరు సమానమే. ఇచ్చిపుచ్చుకోవటాలు సమాజంలో హోదాల్లో స్త్రీ ఏంటి పురుషుడు ఏంటి ఇద్దరు సమానమే, హక్కుల్లో సమానమే. కానీ బలాల్లో కాదు. బలాల్లో భగవంతుడు ఇచ్చినటువంటి క్రియేషన్ అది. క్రియేషన్ లో మనం ఎవరో సమానం అని చెప్పడానికి మనకున్నది ఏంటిది? భగవంతుడికి సృష్టి.